తో పాటు చాలామంది ఒక గదిలో కూర్చున్నారంట. కూర్చున్నప్పుడు ఆయన ఏవో చెప్తున్నారు, కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. అంతట్లోకి ఒక ఫోటో కనపడింది. అదేంటంటే హనుమంతుడు. అప్పుడు ఆ హనుమంతుడి గురించి స్వామి ఏమని చెప్పారంట, ఆయన మనసు ఎలా ఉంటుంది అంటే, ఆయన ఏదన్నా డబ్బుకి, పేరు ప్రతిష్టలకి, ఇంద్రియ సుఖాలకి దేనికైనా లొంగుతారా అంటే ఎక్కడ మనం చూడము. హనుమంతుడికి ఇది కావాలని కోరుకోరు. ఆయన ఏం కోరుకుంటారు, భగవంతుడు మాత్రమే కావాలంటారు కదా. అలా కోరుకునే ఆయన గురించి చెప్తే ఏమన్నారంట, మామూలుగా అయితే రావణాసురుడి కంటే ఒక వరం ఉందంట. ఆ వరం వలన ఏమవుతుందంటే, ఆయనకి ఒక దివ్యాయుధం వలన మాత్రమే ఆయన చనిపోతాడు తప్పితే వేరే ఆయుధాలతో చంపలేరు అనమాట రావణాసుడిని. అయితే ఆ విషయము మన హనుమంతుడికి తెలుస్తుంది. ఆయన ఏం చేస్తారంట, చిన్న కోతి వేషంలో ఎక్కడైతే ఆయుధం పెట్టారో ఆ భవనంలోకి వెళ్ళి ఎక్కడో నెతికి ఆ స్తంభం ఒకటి ఉంటే ఆ స్తంభంలో వాడు పెట్టారట. ఆ స్తంభాన్ని కూడా పగలకొట్టి ఆ ఆయుధాన్ని పట్టుకొని వెళ్తున్నారంట. పారిపోతూ ఉంటే మండోదరి చూసిందంట. మండోదరికి ఏం కనిపిస్తుంది, ఒక చిన్న కోతి పిల్ల కనిపిస్తుంది. కోతులు ఏం చేస్తాయి, ఏవో మనం పళ్ళు పూలు ఏవో ఇస్తూ ఉన్నాయనుకో, ఆ పళ్ళు తీసుకుందామని చెప్పేసి చేతిలో ఉన్న తీసిరేసి పండు కోసం వచ్చేస్తుంది కదా. సో ఆమె ఏమనుకుంది, ఆయుధాన్ని రక్షించాలంటే ఆ కోతికి ఈ పండు ఇస్తే పండు తీసుకొని ఆయుధం విసిరేస్తుంది అని చెప్పేసి ఆమె రకరకాల పళ్ళన్నీ చూపిస్తుందంట. కానీ అక్కడ కోతి మాత్రం ఏమన్నా హనుమంతుడికి ఏమన్నా ఆ పళ్ళు కావాలా, ఏం అవసరం లేదు కదా. ఆయన నవ్వేసుకుని వెళ్ళిపోయారట. వెళుతూ ఒక శ్లోకం అంటున్నారట, ఏమని, ఫలముకేమి కొదవ నాకు జన్మ సఫలమై ఉండగా మోక్ష ఫలము నొసగు రామ కల్పతరువు హృది నుండగా. నాకేమన్నా పళ్ళు కావాలా, ఫలముకేమి కొదవ నాకేమన్నా పళ్ళకి కొరత ఏమన్నా ఉందా, జన్మ సఫలమై ఉండగా మోక్ష ఫలము నొసగు రామ కల్పతరువు హృది నుండగా. అయితే మోక్షఫలం అనే ఫలాన్ని రాముడు అనే కల్పతరువు నా హృదయంలో ఉండగా. కల్పతరువు అంటే ఏంటి, మనకి ఏం కోరికలు కావాలో అన్నీ ఇస్తుంది అనమాట. అలాంటి ఒక పెద్ద వృక్షం ఉంది, దానికి ఉన్న ఫలం ఏంటి, మోక్షం అనే ఫలం కదా. అలాంటి పెద్ద కల్పతరువు ఉంది, దానికి మోక్షం అనే ఫలము ఉంది. అలాంటి రాముడు నా హృదయంలో ఉండగా నువ్వు ఇచ్చే ఈ చిన్న చిన్న రంగురంగుల ఫలాలు నాకెందుకు అని చెప్పి ఆయన ఒక చిరునవ్వు నవ్వేసి ఆ దివ్యాయుధాన్ని పట్టుకొని ఆయన పారిపోయారంట. అంటే నిజమైన భక్తుడి ఆలోచన ఎక్కడుంటుందంట, ఇక్కడ ధనం మీదో భోగభాగ్యాల మీదనో లేకపోతే సుసౌఖ్యాల మీదనో వీటి మీద ఉండదు. ఆయన ఎప్పుడు భక్తుని యొక్క దృష్టి దేని మీద ఉంటుంది అంటే భగవంతుడి ఆశ్రయం మీదంట. భగవంతుని పేరు పట్టుకోవడము, నామం పట్టుకోవడము, ఆయన పాదాలను పట్టుకోవడము, ఎంతసేపు భగవంతునికి సంబంధించిన జోలికి వెళ్ళడమే తప్పితే